ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈసారి ఏర్పాట్లన్నీ చాలా గ్రాండ్ గా చేశారు. మా ప్రయత్నంతో పాటు మీ ఆర్థిక సహాయం ప్రోత్సాహం కూడా తోడయ్యాయి. ఇన్నేళ్ళైనా ఇంకా ఈ ఊరిని గుర్తుపెట్టుకొని రావడం, కూతురితో నృత్య ప్రదర్శన ఇప్పించడం చాలా ఆనందంగా ఉందండి. మనం ఎంత ఎదిగినా మన మూలాలు పెట్టుకున్న నియమాలు మర్చిపోతే అర్థమేముందండి? నమస్తే నమస్తే మేడం. రే, మీరంతా ఎవ్వరికీ అనుమానం రాకుండా జనంలో కలిసిపోండి. ఆ భూమి ఇక్కడికొస్తే నేను చెప్తాను, దాన్ని లేపేయండి. అలాగే మేడం, మేము చూసుకుంటాం. ఏం పొరపాటు జరిగినా, ఏం మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఈ అవకాశం చేదాటిపోతుంది. మేడం, ఈ రోజు ఆ భూమి చావు రాసి పెట్టుంది. చంపేసి దాన్ని నదిలో కలిపేస్తాం. అందులో గనక తేడా జరిగితే అదే నదిలో మిమ్మల్ని ముంచుతా. అమ్మా, గుడికి వెళ్ళాక నన్ను రమ్మని గొడవ చేయకు, నేను రాను. అలా అనకూడదు గగన్. పెళ్ళయ్యాక తొలిసారిగా వస్తున్నారు. కలిసి దేవుణ్ణి దర్శించుకుంటే మంచిదే. చాలా థ్యాంక్స్ అత్తయ్య. నా కోడలికి నేను వెంట లేకపోతే ఎలా? భర్తగా వాడు నీ వెంట నడవకపోతే ఎలా? ఇది మా బాధ్యత. మనసులో నువ్వింకేమీ పెట్టుకోకుండా నాట్య నివేదన మీదే మనసుని లగ్నం చేయి. మీ అమ్మ ఆశీస్సులు నీకుంటాయి. సరే అత్తయ్య. మేడం, మీరు ఇలా చేస్తే లేట్ అయిపోతుంది. మీరు తొందరగా రెడీ అవ్వాలి. ప్రోగ్రామ్కి టైం అవుతుంది. నీకేం తెలీదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. అమ్మాయి నక్షత్ర, ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? జ్యువెలరీ తీసేసి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్తున్నాను. మరి నాట్య నివేదన? నాకు రాదు, నా వల్ల కాదు. అయ్యో, ఇప్పుడు ఇలాంటి బాంబు పేల్చావేంటమ్మాయి? ఉండు, మీ అమ్మని పిలుస్తాను. అమ్మాయి, 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 నువ్వు త్వరగా రావాలి. ఎక్కడికి పిన్ని? నీ కూతురు దగ్గరికి అమ్మాయి. దేనికి? వచ్చి చూస్తే నీకే తెలుస్తుంది అమ్మాయి. నువ్వు రా, చూడు. నక్షత్ర, ఆగు. ఏం చేస్తున్నావు? ప్లీజ్, మీరు కొంచెం బయట ఉంటారా? ఓకే మేడం. ఏంటి నువ్వు చేస్తున్న పని? నేను కరెక్ట్ గానే చేస్తున్నాను మమ్మీ. మీరే ముందు వెనక ఆలోచించకుండా ఆవేశంలో మీకు తోచినవి మీరు చేస్తున్నారు. అయినా నేను క్లాసికల్ డాన్స్ చేయడం ఏంటి మమ్మీ? అసలు నాకు డాన్స్ వచ్చా? నేనేమైనా నేర్చుకున్నాను అసలు? రాని డాన్స్ చేసి నా పరువు నేను పోగొట్టుకోలేను మమ్మీ. నక్షత్ర, నువ్విప్పుడు ఈ నాట్య నివేదన చేయకుండా వెళ్ళిపోతే మీ నాన్న పరువు పోతుందే. నలుగురిలో నవ్వులు పాలవుతాం. మమ్మీ, నేను నాట్య నివేదన చేసినా కూడా అదే జరుగుతుంది. భూమి చచ్చింది, నేను చేయలేను అనుకుంటే సరిపోయేది కదా. నేను చెప్పేది విను. చూడు, నువ్విక్కడ శరత్చంద్ర కూతురుగా, నా కూతురుగా నాట్య నివేదన చేస్తే చాలు. చేస్తే ఆస్తులిచ్చేస్తారా? ఆస్తులు కాదు, నిన్ను నెత్తిని పెట్టుకుని చూసుకుంటాడు మీ నాన్న. శోభాచంద్ర కూతురుగా భూమి చచ్చింది, ఆ స్థానంలో నా కూతురు నాట్య నివేదన చేస్తుందని గర్వంగా చెప్పారే. చూడు, నీ మీద అపారమైన నమ్మకం పెట్టుకున్నారు. నువ్వు కోరుకున్న ఆస్తి నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది. మరి ఆ భూమి? ఆ భూమిని ఈరోజు భూమి మీద లేకుండా చేస్తా. నేను మాటిస్తున్నాను. మమ్మీ, కానీ ఇంకేం ఆలోచించుకో. త్వరగా రెడీ అవ్వు, రెడీ అవ్వు. మమ్మీ, కానీ నాకు ఆ భూమి అడ్డుండకూడదు. ఆస్తి నాకే దక్కుతుందంటే నేను ఖచ్చితంగా నాట్య నివేదన చేస్తాను మమ్మీ. నన్ను నమ్ము. పిని,
కానీ రండి రండి కూర్చో. నువ్వు అంత అందంగా ఉన్నావు అమ్మాయి, నా దిష్టే తగిలేలా ఉంది. అంటే బాగోలేనా? ఆ? నీకేంటే పుత్తడి బొమ్మలా ఉన్నావు. ఉమ్, సరే ఉమ్, పద, మీ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుందు గాని రా. ఆ, ఉమ్, పద. సరే. ఉమ్. బావా, మన అమ్మాయి రెడీ అయింది బావా. మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చింది. దీర్ఘ సుమంగళి భవ. నా పేరుని పరువుని నువ్వే కాపాడాలమ్మా. నా దృష్టిలో భూమి చచ్చిపోయింది. శోభాచంద్ర కూతురు చేయాల్సిన పని నీతో చేయిస్తున్నానని నువ్వు బాధపడకమ్మా. నువ్వే నా వారసురాలని నేను నమ్ముతున్నాను. ఈ నాట్య నివేదనను పూర్తి చేస్తే నువ్వు కోరుకున్న విధంగా నీ జీవితం ఉండేలా నేను చూస్తాను. అలాగే డాడీ, మీరు కోరుకున్న విధంగానే నేను నాట్య నివేదన పూర్తి చేస్తాను డాడీ. మంచిదమ్మా. మిగతా ఏర్పాట్లు చూడు. అలాగే బావా. పదండి. అమ్మాయి, అంతా బాగానే ఉంది గాని ఆ భూమి ఇంకా రాలేదేంటి? అసలు వస్తుందంటావా? మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? దానికి తల్లి సెంటిమెంట్ ఎక్కువగా. ఆ తల్లికి నిజమైన వారసురాలు తనే అని గుర్తు చేయడానికైనా వచ్చే తీరుతుంది. ఆ, ఆహా. సరే, నువ్వు ఇక్కడే ఉండు. ఉమ్. అదొచ్చిందని తెలిస్తే నువ్వు నాకొచ్చి చెప్పు. మిగతా కథని నేను నడిపిస్తాను. సరేనమ్మాయి, ఎంత పని ఈజీగా చేసేస్తా. గగన్, భూమి, మీరిద్దరూ లోపలికి వెళ్లి కూర్చోండి. నేను పూజకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తాను, సరేనా? ఆ? భూమి వచ్చింది. ఈ విషయం వెంటనే అమ్మాయికి పోస్ట్ చేయాలి.